చుట్టూ ఆ లైటర్ ఇవ్వు. వేసిన కేసు వేస్ట్ అంటే ఇంకో కేసు వేయడం వేస్టే కదా. డాలీ డాన్ డాలీ అవడానికి ఇంకా ఎన్ని బిల్లు తాగాలి? ఆ ముసలోడు ఉన్నంత వరకు నేనెలా డాన్ అవుతాను? ఎరా దిలీపు, ఈయన ఎన్ని బొకేలు తీసుకోవడానికి మనం ఎంతమందిని మట్టు పెట్టామో కొంచెం గుర్తు చేయరా ఈయనకి. మా పార్టీ వాళ్ళు, పబ్లిక్, మీడియా అందరూ నేనే తర్వాతి సీఎం కావాలనుకుంటున్నారు. కానీ నా ఆపోజిట్లో ఉన్నవాళ్ళు నువ్వెలా సీఎం అవుతావో చూస్తామని సవాల్ చేస్తున్నారు. అదే ఇప్పుడు నాకు టెన్షన్గా ఉంది. నువ్వు సీఎం అవడంలో తప్పేమీ లేదు, కానీ నిన్నీ స్థాయికి తీసుకొచ్చిన ఈ దళపతిని మర్చిపోకూడదు. నీ తెల్ల చొక్కావు మీద పడిన రక్తపు మరకలు చెరిగిపోయి ఉండొచ్చు, కానీ నా ఒంటికి తగిలిన గాయాలేవి ఇంకా మానలేదు. ఎప్పటికీ అది మాత్రం గుర్తుంచుకో. మిమ్మల్ని వెయిట్ చేయించి అవమానించిన ఆ మినిస్టర్ని మిమ్మల్ని వెతుక్కుంటూ మీ కాల్ కింద పడేలా చేస్తాను. వెళ్ళిన పని బాగా పూర్తయింది. వావ్, వండర్ఫుల్. బేబీ, ఒక వీడియో తీయమంటే 3 వీడియోలు తీసా? మంత్రి కొడుకు కదా, అందుకే 3 వీడియోలు. కానీ చాలా నచ్చగాడు. పెళ్లి చేసుకుని టార్చర్ చేశాడు. రేయ్, ఫోన్ ఇవ్వరా. రే, ఏం చేద్దారా? ఆ మినిస్టర్ కొడుకుకి సంబంధించిన వీడియోని వాళ్ళ నాన్నకు పంపిస్తే భయపడిపోయి అండర్ వరల్డ్ డాన్ ముసలోడి దగ్గరికి వెళ్తాడు. నీకు వీడియో పంపి బ్లాక్మెయిల్ చేసిందెవరో నాకు తెలుసు. వాళ్ళని ఏం చేస్తే నోరు మూసుకొని తిరిగి దాన్ని నీ చేతికిస్తారని తెలుసు. ఆ వీడియో గనక మీడియా వాళ్ళకి దొరికితే పబ్లిసిటీ చేసి నా పేరు చెడగొడతారు. మీటింగ్ వేసి డిస్కస్ చేస్తున్నావు గురు, అదంతా వర్కౌట్ అవదు. ముందు డబ్బులు ఇవ్వు. నాకు రేపు మధ్యాహ్నం వరకు టైం ఇవ్వు. మీరు దేని గురించి భయపడాల్సిన పని లేదు, అంతా నేను చూసుకుంటాను. ఇంటర్వ్యూ ద్వారా మనుషుల్ని సెలెక్ట్ చేయడం అనేది మా వాళ్ళు ఒప్పుకోరు. ఇంతకుముందు ఏం చేసేవాడివి? ఇంజనీరింగ్ చదివాను సార్. చదివి అయిపోయిందా? లేదు సార్, సకంలోనే వదిలేశాను. భయపడి సకంలో వదలడానికి అదేమన్నా రౌడీస్ అనుకున్నావా? అవును, ఎవరి మీద ఉన్న ఇంప్రెస్ తో రౌడీ అవ్వాలనుకుంటున్నావు? మిమ్మల్ని చూసే సార్. వీడిని చూసి రౌడీ అవ్వాలని ఆశపడ్డం తప్పులేదు, కానీ అలా పై రౌడీని చేసుకోరా, లేకపోతే జీవితం నాశం అయిపోద్ది. నీ పేరేంటి? బాలా సార్. రే, మన కంపెనీ గురించి మొత్తం చెప్పావా? చెప్పానన్నా. ఎందుకంటే ఇది హార్డ్వేర్ కంపెనీ. ఇక్కడ గురువు అంటే ఎవరు ఉండరు, నువ్వుగానే పని నేర్చుకోవాలి. సరే అన్నా. కానీ మాకొక నాయకుడు ఉన్నాడు. హత్య చేసి రౌడీ అయ్యాడు అనుకుంటే గడ్డం పెంచి రౌడీ అయ్యాడు. వాడు ఎందుకు రౌడీ అయ్యాడని వాడికి తెలీదు, మాకు కూడా తెలీదు. అలాగే గడ్డంతో బయటికి వెళ్ళాడు అనుకో, మేక అనుకుని పట్టుకెళ్ళిపోతారు. ఇంతవరకు 3 మర్డర్లే చేశాడు, దాన్నే మళ్ళీ చెప్పి రౌడిజం చేసి బతుకుతున్నాడు.